ఉత్తరప్రదేశ్ లోని ఒక మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తను ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి ఎవ్వరికి తెలియకుండా ఉండాలని సిమెంట్ తో కప్పి పెట్టింది. అయితే చాలా రోజుల నుంచి తన కొడుకు ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక ఆ కంప్లైంట్ తో అసలు విషయం బయటపడింది. మీరట్ కు చెందిన నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పూత్ 2016లో ముస్కాన్ రాస్తోగి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా సాఫీగా సాగిన వారి జీవితంలో సౌరభ్ ఉద్యోగం పోవడంతో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వారిద్దరూ వేరే ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారారు. 2019లో వీళ్లకు ఒక కుమార్తె జన్మించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తన స్నేహితుడు సాహిల్ శుక్లాతో తన భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు సౌరభ్ గుర్తించడంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకోవాలని భావించిన సౌరభ్ తండ్రిగా తన బాధ్యతను గుర్తు చేసుకుని కుమార్తె కోసం నిర్ణయం మార్చుకున్నాడు. ఇక ఇలాగైతే కాదని తిరిగి నేవీ ఉద్యోగంలో చేరిన సౌరభ్ 2023లో విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే గత నెల 24న తన కుమార్తె జన్మదిన వేడుకల కోసం మీరట్ వచ్చాడు. ఎప్పటికైనా తన భర్తతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ముస్కాన్ భర్త సౌరభ్ ను అడ్డు తొలగించుకునేందుకు తన ప్రియుడు సాహిల్ తో కలిసి పథకం వేసింది. సాహిల్ కూడా తన స్నేహితుడి భార్య మోజులో పడి ఆల్రెడీ తన జీవితాన్ని నాశనం చేయడం కాకుండా చివరికి అతన్ని చంపడానికి కూడా ప్లాన్ వేశాడు. ఇక పథకం ప్రకారం ముస్కాన్ ఈ నెల 4న సౌరభ్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. భర్త నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి సిమెంట్ తో కప్పి పెట్టింది. ఇక తన భర్త హత్యకు సంబంధించి తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని ముస్కాన్ అన్ని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ప్రియుడితో కలిసి మనాలి వెళ్ళింది. తన భర్త ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. అయితే చాలా రోజుల నుంచి సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సౌరభ్ భార్య ముస్కాన్ తో పాటు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో సౌరభ్ ను తామే హత్య చేసినట్లు ముస్కాన్ మరియు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా ఒప్పుకున్నారు. పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను చంపింది ముస్కాన్. అలాగే స్నేహితుడికి నమ్మక ద్రోహం చేసి అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని స్నేహితుడిని హతమార్చాడు సాహిల్. ఇక సౌరభ్ తల్లిదండ్రులు విషయం తెలియడంతో కన్నీరు మున్నీరయ్యారు. అయితే ముస్కాన్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు తప్పు చేసిందని ఆమెను చంపేయండి అని చెప్పడం గమనార్హం.